హలో ఫ్రెండ్స్, మంకీ పాక్స్ అంటే ఏమిటి? దీన్ని ఎంపాక్స్ కూడా అంటారు. రీసెంట్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంపాక్స్ని ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కింద డిక్లేర్ చేసింది. సో మనకి ఈ డిజీజ్ గురించి కొన్ని సిమ్టమ్స్ తెలుసుకోవడం అవసరం. ఈ వీడియోలో ఇవాళ నేను మీకు మంకీ పాక్స్ అంటే ఏమిటి, మంకీ పాక్స్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఇక మంకీ పాక్స్ని సిమ్టమ్స్ ద్వారా తెలుసుకోవడం ఎలా, ఇంకా మంకీ పాక్స్కి మనం ట్రీట్మెంట్ ప్రివెన్షన్ ఏం మెజర్స్ తీసుకోవాలి డీటెయిల్గా చెప్తాను. నమస్కారం, నా పేరు డాక్టర్ రవి గుజ్జు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. సో మంకీ పాక్స్ ఆర్ ఎంపాక్స్ ఇది మనకి జూనోటిక్ డిజీజ్ అని అంటారు. జూనోటిక్ డిజీజ్ అంటే ఏమిటి? డిజీజ్ విచ్ స్ప్రెడ్స్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్ బీయింగ్స్. అంటే పశువుల నుంచి మనుషులకి వచ్చే జబ్బుని జూనోసిస్ అని అంటారు. సో మంకీ పాక్స్ ఆర్ ఎంపాక్స్ ఇస్ అ జూనోటిక్ డిజీజ్. ఇది మంకీస్ ఇంకా స్క్విరల్స్ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్మిషన్ ఉంటుంది. సో రీసెంట్గా ఏమి ట్రెండ్ చూసారంటే, ఒకసారి హ్యూమన్స్కి వచ్చాక ఇంకా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా దీంట్లోనే అవుతుందని తెలిసింది. దీనిపైన హ్యూమన్స్ ఎఫెక్ట్ అవ్వడం, ఇంకా సిమ్టమ్స్ ప్రాబ్లమ్స్ రావడం మొదలైంది. సో ఒరిజినల్గా ఈ ప్రాబ్లం మంకీ పాక్స్ ఆర్ ఎంపాక్స్ మనకి ఆఫ్రికన్ నేషన్స్లోనే కనిపించింది. మోస్ట్లీ సెంట్రల్ అండ్ వెస్ట్రన్ ఆఫ్రికన్ నేషన్స్ ఇంకా కాంగో అనే కంట్రీలో మనకి ఈ ప్రాబ్లం ఫస్ట్గా కనిపించింది. 1970s 80sలో కొన్ని రీసెర్చ్ గురించి తెచ్చిన మంకీస్లో మనకి ఫస్ట్ ఈ ప్రాబ్లం కనిపించింది. సో ఇది మంకీ పాక్స్. సో ఈ ప్రాబ్లం ఎలా స్టార్ట్ అవుతుంది, దీన్ని తెలుసుకోవడం ఎలా? మంకీ పాక్స్ మనకి ఫస్ట్ ఫీవర్ ఇంకా స్కిన్ ర్యాష్తో మనం తెలుసుకోవచ్చు. ఇనిషియల్లీ పేషెంట్కి ఒకసారి ఇనాకులేట్ అయిన తర్వాత లేకపోతే కాంటాక్ట్ అయిన తర్వాత మనకి సిమ్టమ్స్ ఫీవర్తో స్టార్ట్ అవుతుంది. ఫీవర్ కెన్ వ్యారీ ఫ్రమ్ లో గ్రేడ్ నుంచి హై గ్రేడ్ వరకు ఉండొచ్చు. ఇక వన్స్ ఫీవర్ 1 to 3 days అయిపోయాక మనకి స్కిన్లో ర్యాష్ డెవలప్ అవుతుంది. ర్యాష్ అంటే ఏమిటి? మనం దద్దుర్లు అని అంటాం. సో ఈ ర్యాష్ మనకి వేరియస్ స్టేజెస్లోన వెళ్తుంది. మెక్యూల్స్తో స్టార్ట్ అయ్యి పెప్యూల్స్, ఇంకా దాని తర్వాత వెసైకల్స్, ఇంకా పుస్ట్యూల్స్. క్లియర్గా చెప్పాలంటే మనకి పింపుల్స్ ఎలాగ వస్తుంటాయో స్టార్టింగ్గా క్లియర్గా ఉండి తర్వాత పస్ ఫార్మ్ అయ్యి అలాగా ఇక్కడ ర్యాష్ ఫార్మేషన్ ఉంటుంది. ఈ నెంబర్ మనకి యాజ్ లెస్ దెన్ 25 నుంచి ఇంకా మోర్ దెన్ 500 ఇన్ నంబర్ వరకు ఉండొచ్చు. మరి ఏ చోట్లోని ఈ ర్యాష్ ఉంటుంది? ఇది మనకి సెంట్రిఫ్యూగల్ ప్యాటర్న్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. అంటే ట్రంక్లో లేకుండా ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఫేస్, మనకి పామ్స్, సోల్స్, ఇంకా హ్యాండ్స్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ట్రంక్ థైస్ని స్పేర్ చేస్తుంది. ఇక పైన ఓరల్ మ్యూకోసా, ఐస్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ ర్యాష్ మనకి ఒక్కసారి స్టార్ట్ అయ్యాక మనకి 1 week నుంచి 2 weeks వరకు ఉంటుంది. ఈ డిఫరెంట్ స్టేజెస్ పాస్ అయిన తర్వాత వన్స్ పుస్ట్యూల్స్ ఫార్మ్ అయిన తర్వాత స్కాబ్ టిష్యూ ఫార్మ్ అవుతుంది. ఇంకా అల్టిమేట్లీ అది డ్రై ఆఫ్ అయి స్కార్స్ ఫార్మ్ అవుతాయి. సో స్కార్స్ ఫార్మ్ అయ్యే వరకు ఈ పుస్ట్యూల్స్ ఇన్ఫెక్టివ్గా ఉంటాయి. ఇంకా ఎవరైనా టచ్ చేసినా వాళ్ళకి కూడా ట్రాన్స్మిట్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో వన్స్ స్కార్ ఫార్మ్ అయిన తర్వాత ఇన్ఫెక్టివిటీ తగ్గుతుంది. సో ఫీవర్ విత్ ర్యాష్ ఆర్ ద ప్రిడామినెంట్ సిమ్టమ్స్ ఆఫ్ ఎంపాక్స్ ఆర్ మంకీ పాక్స్. సో రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ నెక్స్ట్. ఇది మనిషి నుంచి మనిషి ట్రాన్స్మిట్ అయ్యేది ఎలా? 2 modes of transmission mainly. One is direct contact and second is respiratory droplets through air. అంటే మనకి మనిషి నుండి మనిషి టచ్ అయినా మనకి ఈ ప్రాబ్లం మంకీ పాక్స్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇంకా గాలిలో ఇదివరకు ఎలాగ కరోనాలో చూసామో బై ఎయిర్ కూడా ట్రాన్స్మిషన్ ఉంటుంది. సో దీంట్లోని మనకి మోర్టాలిటీ రేట్ కరోనా లాగా ఎక్కువగా ఉండదు. మోస్ట్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ప్రాబ్లం కంట్రోల్లో ఉంటుంది. ఇంకా ఐసోలేషన్ అవసరం, ఎందుకంటే ఈ ప్రాబ్లం ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి. ఇక నెక్స్ట్ ట్రీట్మెంట్. సో దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏమీ లేదు, సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఇస్తారు. సో ఫీవర్కి మనకి యాంటీపైరెటిక్స్, ఇంకా డిహైడ్రేషన్ ఉంటే ఐవీ ఫ్లూయిడ్స్,
ఇక సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇకపైన ఈ ప్రాబ్లం అందరికీ వస్తుందా? లేదు. ఈ ప్రాబ్లం మనకి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్లోనే వస్తుంది. ఎవరికైతే ఇమ్యూనిటీ బాగుంటుందో అలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం తొందరగా రాదు. సో ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్ అంటే చిన్నపిల్లలు లెస్ దెన్ 5 years, ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఆర్ ఎల్డర్లీ జెంటిల్మెన్ అండ్ లేడీస్, ఇలాంటి ఇండివిజువల్స్లో ఇమ్యూనిటీ లెవెల్స్ కాస్త తక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఒక్కసారి ఈ ప్రాబ్లం వచ్చాక మనకి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మన దేశంలోనైతే ఇప్పటి వరకు ఏమీ కేసెస్ రికార్డ్ అవ్వలేదు. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.